ప్రైజ్ ద లార్డ్. ఆశ్చర్యకరుడును ఆలోచనకర్తయునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు స్తోత్రము, మహిమ, ప్రభావము కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము ఏప్రిల్ 15 మంగళవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు. దేవుని నిత్యకృప, ఆయన సన్నిధి, సమాధానము సదాకాలం మీకు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రియులారా, ప్రతి ఉదయం దేవుని వాక్యం వింటూ ప్రభువులో మనం సాగడానికి ప్రభువు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఎలా ఉన్నారు మీరందరూ? మీ కుటుంబాలు ఎలా ఉన్నాయి? కుటుంబాలలో నేడు సమాధానం అనేది లేక కుటుంబాలు చాలా విచ్ఛిన్నముగా తయారవుతున్నాయి. ఒకరి ఎడల ఒకరకు ప్రేమనురాగాలు లేక కేవలం ఏదో ఒక కుటుంబీకులమే అన్నట్లు ఉంటున్నారు కానీ ఎడముఖం పెడముఖం మనుషుల మధ్యన ఆప్యాయతలు కరువైపోయాయి. కారణం, అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారును అని వాక్యం బోధిస్తుంది. దేవుని బిడ్డలుగా చక్కని ఐక్యత కలిగి కుటుంబాలు నిత్యము దేవునిలో వర్ధిల్లుతూ ఆశీర్వాదకరముగా ఉండడం అనేది దేవునికి మహిమ. మన కుటుంబాలలో చక్కనటువంటి దైవ సన్నిధి ఉన్నప్పుడు ప్రార్థన, వాక్య ధ్యానం, దేవునిని గూర్చిన కీర్తనలు ఉన్నప్పుడు మన పిల్లలు, మనము కూడా ఆశీర్వదించబడతాం. అట్టి శ్రేష్టమైన కృపతో ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. రండి, ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుని వాక్యమును విందాం. కీర్తనా గ్రంథము 45వ కీర్తన 13వ చరణం. అంతఃపురములో నుండు రాజకుమార్తె కేవలము మహిమగలది, ఆమె వస్త్రము బంగారు బుట్టాపని చేసినది. ప్రార్థన. జీవాధిపతివైన మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ మహాకృపా బాహుళ్యమును బట్టి మమ్ములను ప్రేమిస్తూ ఎంతగానో మీ వాక్యము చేత బలపరుస్తున్నందుకు వందనాలు. ఈ దినం వాక్యము వింటున్న ప్రతి బిడ్డను దీవించండి, వారికి క్షేమాన్ని అనుగ్రహించండి, ఆత్మీయతలో బలపరచండి, కుటుంబాలలో నెమ్మదిని, సమాధానమును అనుగ్రహించండి, వ్యాధిగ్రస్తులుగా ఉన్నవారిని స్వస్థపరచండి, బలహీనులుగా ఉన్నవారిని బలపరచండి, పలు విధమైన శ్రమల చేత, కీడు చేత కొట్టబడుతున్న వారికి నెమ్మది దయచేయండి. వారి జీవితాలలో ఉన్న ప్రతి ఒక్క సమస్య నుండి విడుదల కలిగించండి. అపవాది యొక్క బంధకాలలో నుండి బిడ్డలను విడిపించి మీ రాజ్యానికి నడిపించుమని యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మనము చదువుకున్న లేఖనములో అంతఃపురములో నుండు రాజకుమార్తె కేవలము మహిమగలది, ఆమె వస్త్రము బంగారు బుట్టాపని చేసినది అని వాక్యాన్ని మనము చదివాం. అంతఃపురము అనేది రాజు ఉండేటువంటి భవంతి. అయితే సంఘము ఆయన భార్య గనుక ఆ సంఘము ఆయన భవంతిలో ఉంది అనర్థం. భవంతి అనేది నేడు సంఘానికి సాదృశ్యం. అంతఃపురము అనగా దేవుని యొక్క సంఘం. దానిలో ఉన్న రాజకుమార్తె ఎవరు అంటే మీరు, నేనే. అయితే ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు రక్తము చేత కొనబడి ఆయన బిడ్డగా మార్చబడ్డామో మనము రాజకుమార్తెలమయ్యాం. పరమగీతాల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనములో ఈ మాట చాలా చక్కగా వర్ణించాడు. రాజకుమార పుత్రిక అని. అనగా సంఘము అనేది ఎవరు అంటే యేసుక్రీస్తు అనబడుతున్న రాజు యొక్క కుమార్తె. ఆయన తన రక్తమిచ్చి మనల్ని కన్నాడు, ఆయన కొన్నాడు, మనల్ని శుద్ధీకరించాడు. మనము ఆయన బిడ్డలం. అయితే రాజకుమార్తె
కేవలము మహిమగలది అన్నాడు. కేవలం మహిమగలది అనంటే అర్థమేమిటి అనగా, ఒక వ్యక్తి రక్షింపబడిన తరువాత అతడు ఆత్మలో ఎదగడానికి, ఆత్మీయతలో వర్ధిల్లడానికి, తండ్రితోనూ కుమారునితోనూ సహవాసము చేయడానికి యేసు ప్రభువారు తన మహిమను మనకు అనుగ్రహించాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనం, మనము ఏకమయ్యున్నలాగున వారును ఏకమయ్యుండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికిచ్చితిని. యేసు ప్రభువారు ఆయనకు తండ్రి ఏ మహిమనైతే ఇచ్చాడో ఆ మహిమను మనకిచ్చాడు అని చెప్పి లేఖనం బోధిస్తుంది. కారణం ఏమిటి? ఎందుకిచ్చాడు అనంటే, సంఘమంతా కూడా ఏక మనసుగా ఉండాలి అంటే, ఐక్యతగా ఉండాలి అంటే, మహిమ అనేది అది కప్పి మనలను ఐక్యతగా ఉంచుతుంది. ఆదాము ఆజ్ఞ అతిక్రమించకముందు మహిమ కలిగిన వాడిగా, మహిమను వస్త్రముగా కప్పుకున్నవాడిగా మనమెరుగుదుము. అయితే ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించాడో ఆదాము నుండి మహిమ తొలగిపోయి అతడు దిగంబరిగా మారాడు. క్రీస్తు ప్రభువు మనలను ప్రేమించి రక్షించిన తరువాత ఆ మహిమను తిరిగి మరలా మనకు కప్పాడు. కనుక మనం ఎవరము అంటే మహిమతో కప్పబడిన వారం. ప్రతి విశ్వాసి రక్షింపబడి దేవుని మహిమతో కప్పబడి ఉండాలి. ఆమె వస్త్రము బంగారు బుట్టాపని చేయబడినది అని వ్రాయబడింది. బుట్టాపని అనగా లోపల బయట ఒకే రీతిగా ఉండడం. ఒక వస్త్రాన్ని కుట్టేటప్పుడు అది బుట్టాపనిగా కుట్టబడుతుంది అంటే బయట ఎలాగుందో లోపల కూడా అదే మాదిరిగా ఉంటుంది. కనుక సంఘము యొక్క వస్త్రం అనేది రక్షణ. రక్షణ అనగా పరిశుద్ధత. మనము పైకి ఎంత పరిశుద్ధులుగా ఉంటున్నామో అంతరంగములో కూడా అంతే పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత దేవునికిష్టమైనది. ఎన్నటెన్నటికీ ఆయన మందిరానికి అది అనుకూలం అని వ్రాయబడింది. ప్రియులారా, మనలో చాలామంది పైకి ఏదో తెల్లని వస్త్రాలు ధరించి పరిశుద్ధులుగా కనబడుతున్నారు, కానీ అంతరంగమందు ఉన్నటువంటి అపరిశుద్ధతను కడుక్కోవటలే. మన హృదయములో ఏ చెడు ఉందో మార్కు భక్తుడు మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనములో బయలుపరిచాడు. ఈ రోజున విశ్వాసుల మధ్యనేమి, సేవకుల మధ్యనేమి ఎన్నెన్నో అసూయలు, ద్వేషాలు, విమర్శలు, సిద్ధాంతాలను గూర్చిన విభేదాలు, ఒకరంటే ఒకరు పడక విమర్శించుకోవడం, ఎంత భయంకరమైనటువంటి అపవిత్రత హృదయాలలో ఉందో చెప్పనలవి కాదు. ఇట్టి హృదయాలను ప్రభు చూసినప్పుడు ఎంతో దుఃఖపడతాడు. ఎందుకంటే ఆయన విశ్వాసమును బట్టి మన హృదయాన్ని పరిశుద్ధపరుస్తాడని అపోస్తులుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 9వ వచనములో వ్రాయబడి ఉంది. ఈ రోజున అనేక మంది రక్షణ పొందాము అంటున్నారు, కానీ లోపల ఉన్న అపవిత్రత పోలేదు. లోపల ఉన్న చెడు ఎక్కడ చెడు అక్కడే ఉంది. ప్రభువారు పరిసయ్యులతోనూ శాస్త్రులతోనూ మాట్లాడుతూ, మీరు పళ్ళెమును వెలుపట కడుగుతారు, కానీ లోపల అజితేంద్రియముతోనూ అది తోపుతోనూ ఉంది అని చెప్పాడు. అనగా పైకి మాత్రమే శుద్ధిగా కనబడుతున్నారు, కానీ లోపల అంతరంగమందు సచ్చిన వాని శవం కుళ్ళు పట్టి ఉన్నట్లుగా సమాధుల వలె మీరున్నారు అని వారిని గద్దించాడు. ప్రియ సోదరుడా, సోదరి, నీ అంతరంగం ఎలాగుంది? నీవు పైకి ఎలా ఉన్నావో అంతరంగములో అలాగే ఉన్నావా? లేక లోపల వేరేగాను పైకి వేరేగాను ఉన్నావా? ఆలోచించు. మన మాటలు ఎంతో పరిశుద్ధతగా, మన క్రియలు ఎంతో పరిశుద్ధతగా, ప్రజలకు మనము లాంటి భక్తిపరుడు ఇంకొక్కడు లేడు అన్నట్లుగా కనబడుతూ అంతరంగములో చెడును కలిగుంటే మనలను మనమే మోసగించుకున్నట్లు. ఏశావు
ఆహారం తేవడానికి అరణ్యానికి వెళ్ళినప్పుడు యాకోబు తల్లి మాట విని ఏ రీతిగా ఏశావు వలె తండ్రి యొద్దకెళ్ళాడో మనమెరుగుదుము. స్వరము చూస్తే యాకోబుదే గాని తడిమి చూస్తే ఏశావు చేతులే అన్నాడు ఇస్సాకు. ప్రభువు కూడా ఒక రోజున మనల్ని అలా అనే రోజు రాకుండా మనము చాలా జాగ్రత్తగా సిద్ధపడాలి. అంతరంగమందు పరిశుద్ధత చాలా అవసరం. ప్రభువు రాకడకు మన శరీరమును, మన రక్తం అనబడుతున్న ప్రాణమును, ఆత్మను పరిశుద్ధముగా కాపాడుకోవాలి అని అపోస్తులుడైన పౌలు గారు తెసలోనికకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనములో సెలవిచ్చాడు. సోదరుడా, సోదరి, మనం ఎత్తబడాలి అంటే క్రీస్తు రక్తము చేత కడగబడిన మనము శరీర విషయములో కానీ, ఆత్మ విషయములో కానీ, ప్రాణ విషయములో కానీ ఎంతో పరిశుద్ధత కలిగి ఉండాలి. నేడు చాలామంది పైకి మాత్రమే పరిశుద్ధత కనపరుస్తున్నారు, కానీ అంతరంగమందు సున్నము కొట్టిన సమాధి వలె ఉన్నారు. వాళ్ళ అంతరంగం బహుభయంకరమైన చెడుతో ఉంది. అట్టి అపవిత్రతను ప్రభు చూస్తే అసహించుకుంటాడు. సంగపు యొక్క వస్త్రము బంగారముతో చేయబడిన బుట్టా పని వలె ఉండాలి. బంగారము పరిశుద్ధతకు సాదృశ్యం. కనుక మన ఆత్మీయ జీవితాలు పైకి ఎంత పరిశుద్ధంగా కనపరుస్తున్నామో అంతరంగములో కూడా అదే పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు ప్రభువు నిన్ను ఎంతగానో ప్రేమిస్తాడు. ఆయన నీతో సహవాసం చేస్తాడు, నీలో నివాసము చేస్తాడు. ఆయన పరిశుద్ధుడు గనుక పరిశుద్ధతను మాత్రమే ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డలుగా ఆయన పవిత్రమైన రక్తము చేత కడగబడి శుద్ధులుగా ఉండడానికి కృపతోడైయుండునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వకృపానిధివైన మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ మహాకృపా బాహుళ్యమును బట్టి మమ్ములను ప్రేమించి మా ఎడల మీరు చూపుతున్న వాత్సల్యత కొరకు వందనాలు. ఈ దినం వాక్యము విన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, క్షేమాన్ని అనుగ్రహించండి, కుటుంబాలలో ఆశీర్వాదం దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన ప్రభువారి శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును తోడైయుండి నడిపించునుగాక. ఆమేన్.